ఒక దేశం మీద శత్రువు దాడి చేస్తే తట్టుకోవచ్చు, కానీ అదే దేశం మీద అప్పులు, ఆకలి, పొరుగు దేశాల యుద్ధం ఈ మూడు ఏకకాలంలో దాడి చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రస్తుతం మన పొరుగు దేశం పాకిస్తాన్ పరిస్థితి సరిగ్గా అలాగే ఉంది. ముందు నొయ్యి వెనక గొయ్యి అన్న సామెత మనందరికీ తెలిసిందే. కానీ పాకిస్తాన్ చుట్టూ ఇప్పుడు అన్ని గొయ్యిలే కనిపిస్తున్నాయి. ఓవైపు అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా చమురు సంక్షోభం ఆ దేశాన్ని చీకట్లోకి నెట్టేస్తుంటే, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దులో రేగుతున్న మంటలు నిప్పుకు ఆజ్యం పోస్తున్నాయి. అసలే అప్పుల ఊబిలో కూరుకుపోయి ఐఎంఎఫ్ కాళ్ల వేళ్లా పడుతున్న పాకిస్తాన్కు 2026 ప్రారంభం ఒక పీడకల్లా మారింది. 79,000 కోట్ల రూపాయల అప్పు, 30% చేరనున్న ద్రవ్యోల్బణం, పిండి కోసం కొట్టుకుంటున్న జనం. అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతోంది? ఆ దేశం మ్యాప్ నుంచి తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందా? పాకిస్తాన్పై ముప్పేట దాడి. నూనె లేదు, పిండి లేదు. తీవ్ర సంక్షోభంలో దాయాది దేశం. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది మన దాయాది దేశం పాకిస్తాన్ పరిస్థితి. ఒకవైపు అంతర్గత ఆర్థిక సమస్యలు, మరోవైపు సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం, ఇంకోవైపు అంతర్జాతీయంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు ఇవన్నీ ఆ దేశాన్ని ఊపిరాడనివ్వకుండా చేస్తున్నాయి. అసలే దివాలా అంచున ఉన్న పాకిస్తాన్కు మధ్యప్రాచ్యంలో రేగిన యుద్ధం కోలుకులేని దెబ్బతీసింది. దీనికి తోడు ఆఫ్ఘనిస్తాన్తో పెరుగుతున్న ఘర్షణలు మొగుడు కొట్టినందుకు కాదు, తోటికోడలు నవ్వినందుకు అన్నట్లుగా పరిస్థితిని మరింత దిగజార్చాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఒక దేశం యుద్ధ మేఘాల మధ్య నలిగిపోతోంది. అప్పు చేసి పప్పు కూడా అన్నచందంగా తయారైంది పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి. ఏ దేశమైనా అభివృద్ధి పథంలో నడవాలంటే పటిష్టమైన ఆర్థిక మూలాలు ఉండాలి. కానీ పాకిస్తాన్ గడిచిన కొన్ని దశాబ్దాలుగా కేవలం అప్పుల మీదనే ఆధారపడుతోంది. తాజాగా అందిన గణాంకాల ప్రకారం జనవరి 2026 నాటికి పాకిస్తాన్ మొత్తం అప్పు దాదాపు 79,322 బిలియన్ పాకిస్తానీ రూపాయలకు చేరుకుంది. ఇది సామాన్యమైన సంఖ్య కాదు. ఒక దేశం యొక్క మొత్తం ఆదాయం కంటే అప్పులే ఎక్కువగా ఉంటే ఆ దేశ భవిష్యత్తు అంధకారంలో ఉన్నట్టే లెక్క. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ విడుదల చేసిన అధికారిక పత్రాల ప్రకారం దేశీయంగా చేయాల్సిన అప్పులే 55,978 బిలియన్ రూపాయలకు చేరుకున్నాయి. దీనికి తోడు విదేశాల నుండి తెచ్చిన రుణాలు మరో 23,344 బిలియన్ రూపాయలుగా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ దేశ జీడీపీలో దాదాపు 70% కేవలం అప్పుల రూపంలోనే ఉంది. చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకోవడం అన్నట్లుగా ఎప్పుడో 1958 నుండి ఇప్పటి వరకు ఆ దేశం ఐఎంఎఫ్ నుండి దాదాపు 26 సార్లు బెయిలౌట్ ప్యాకేజీలు పొందింది. ప్రపంచవ్యాప్తంగా ఐఎంఎఫ్ దగ్గర అత్యధికంగా అప్పులు తీసుకున్న దేశాలలో పాకిస్తాన్ ఒకటిగా నిలవడం ఆ దేశ పాలకుల వైఫల్యానికి నిదర్శనం. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న అమెరికా ఇరాన్ ఘర్షణలు పాకిస్తాన్ పాలిటే శాపంగా మారాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాను దెబ్బతీశాయి. పాకిస్తాన్ తన చమురు అవసరాల కోసం పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాగుతున్నాయి. కంచే చేను వేసినట్లు అంతర్జాతీయ పరిణామాలు పాకిస్తాన్ సామాన్య ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో దేశంలో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. దీన్ని అదుపు చేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసి వచ్చింది. గతంలో కరోనా సమయంలో చూసినట్లుగా ఇప్పుడు మళ్లీ ప్రభుత్వ వాహనాల వాడకంలో 60% కోత విధించారు. మంత్రులు, ఎంపీల జీతాల్లో కోతలు పెట్టడం, ప్రభుత్వ కార్యాలయాల్లో అనవసర ఖర్చుల్ని 20% తగ్గించడం వంటివి చేస్తున్నారు. చివరికి ఆఫీసు మీటింగ్లను వర్చువల్ గా, స్కూల్ చదువుల్ని ఆన్లైన్లకు మార్చేశారు. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంధనం లేక దేశం మొత్తం చీకట్లోకి వెళ్లే ప్రమాదం కనిపిస్తోంది. ఒకవైపు ఆర్థికంగా చితికిపోతుంటే, మరోవైపు పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం పాకిస్తాన్ పాలిట నిప్పుకు ఆజ్యం పోసినట్లు అయింది. 2025 చివరి నుండి సరిహద్దులో మొదలైన ఘర్షణలు ఇప్పుడు తీవ్ర రూపం దాల్చాయి. దీనివల్ల రెండు దేశాల మధ్య జరగాల్సిన వాణిజ్యం పూర్తిగా నిలిచిపోయింది. నిత్యావసర వస్తువుల రవాణా ఆగిపోవడంతో పాకిస్తాన్ మార్కెట్లలో ఆహార పదార్థాల ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్ట కాల్చుకోవడానికి ఇంకొకడు అడిగినట్లు పాకిస్తాన్ అప్పుల బాధలో ఉంటే ఈ సరిహద్దు యుద్ధం రక్షణ ఖర్చుల్ని అదనంగా పెంచేసింది. సరిహద్దులో ఉద్రిక్తతలు పెరగడం వల్ల అటు ఎగుమతులు చేయలేక, ఇటు దిగుమతులు చేసుకోలేక పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇది కేవలం సైనికపరమైన నష్టం మాత్రమే కాదు, దేశ ఆర్థిక వెన్నెముకను విరిచేసే పరిణామం.
ఇక పాకిస్తాన్ మాజీ ఆర్థిక మంత్రి హఫీజ్ పాషా హెచ్చరించినట్లుగా ఒకవేళ ముడి చమురు ధరలు బ్యారెల్కు $100 దాటితే అది పాకిస్తాన్ జీడీపీపై 1.5% ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అదే గనుక రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమయంలో లాగా ధరలు $120కు చేరితే దేశంలో ద్రవ్యోల్బణం 30%కి చేరుకుంటుంది. అంటే రూపాయి విలువ పాతాళానికి పడిపోతుంది. ఇప్పటికే మార్చి 2026 నాటి గణాంకాల ప్రకారం వారపు ద్రవ్యోల్బణ సూచిక 6.44% పెరిగింది. ఇది వినడానికి చిన్న సంఖ్యలా అనిపించినా క్షేత్రస్థాయిలో దీని ప్రభావం చాలా భయంకరంగా ఉంది. సామాన్యుడు తినే రొట్టె, పాలు, పప్పులు, బియ్యం ధరలు రెట్టింపయ్యాయి. గతంలో పిండి కోసం ప్రజలు క్యూ లైన్లలో నిలబడి ప్రాణాలు కోల్పోయిన దృశ్యాలను మనం చూశాం. ఇప్పుడు ఇంధన కొరత తోడవడంతో ఆకలి కేకలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరుగదు అన్నట్లు కడుపు నింపుకోవడమే కష్టమైన స్థితిలో పాకిస్తాన్ ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. మొత్తంగా చూస్తే పాకిస్తాన్ ఇప్పుడు ఒక త్రివిధ దాడిని ఎదుర్కొంటోంది. మొదటిది అప్పుల భారం, రెండోది మధ్యప్రాచ్య యుద్ధం వల్ల కలిగిన చమురు సంక్షోభం, ఇక మూడోది ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దు ఘర్షణలు. ఈ మూడు కలిసి ఆ దేశాన్ని దివాలా తీయించడమే కాకుండా ప్రజల కనీస అవసరాలను కూడా తీర్చలేని స్థితికి నెట్టిపడేసే. ప్రపంచ బ్యాంకు, IMF సహాయం కోసం పాకిస్తాన్ ఇంకా అరులు చాస్తూనే ఉంది. కానీ చేసిన పాపం కాశీకి వెళ్లిన పోదు అన్నట్లుగా పాలకుల తప్పుడు నిర్ణయాలు, ఉగ్రవాదానికి మద్దతునిచ్చే ధోరణి ఆ దేశాన్ని ఈ స్థితికి తీసుకొచ్చాయి. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ఈ సంక్షోభం నుండి గట్టెక్కాలంటే కేవలం అప్పులు తీసుకుంటే సరిపోదు. తన విశ్వసనీయతను పెంచుకోవాలి. లేదంటే ప్రపంచ పటంలో ఆర్థికంగా పతనమైన దేశాల జాబితాలో పాకిస్తాన్ అగ్రస్థానంలో నిలవడం ఖాయం. మరి ఆకలితో అలమటించే ప్రజల ఆక్రందనలు ఆ దేశ పాలకుల చెవులకు చేరుతాయో లేదో వేచి చూడాలి.